ఇంకా వేరే ఇక్కడ కన్సల్ట్ చేసి మళ్ళీ ఇంకో చోట కన్సల్ట్ చేస్తే కుదరదు. భార్య ఉంటుంది అనకూడదు కానీ భార్య దగ్గర వస్తాం, భార్య దగ్గర వచ్చి భార్య మాట భార్యను అడుగుతాం, మళ్ళీ ఇంకో దగ్గర అవసరం లేదు. ఇది కుటుంబ వ్యవహారం. వైశ్యుడు గో అంటూ ఇంకెవరో గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి బ్రదర్? ఏం బ్రదర్, ఈ కుటుంబ వ్యవహారం ఎవరో బయటికి పోయి బయటకు పోయి చెప్పుకుంటాం మనం. ఇది కుటుంబ సంగతి మాట్లాడుతున్నాం. మీకు భార్యాభర్తల మధ్యలో అది సెటిల్ కావాల్సిన విషయం, అంతే కదా, అంతే కదా. ఇంకెవరిలో కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏం చేస్తున్నాను అంటే, అలానే సంఘం అనేది నువ్వు అంటే అర్థమైనప్పుడు నువ్వు భార్యను ఎంతగా గట్టిగా పట్టుకున్న సంగతి అక్కడ అర్థమైంది, అక్కడ అర్థమైద్దాం. ఫస్ట్ అంటే ప్రిఫరెన్స్ ఇవ్వటము, ఆమెతో పాటు అంటే ఆమెతో పాటు ఇంకో దాన్ని కూడా కన్సిడర్ చేస్తుంటే ఏమైంది, అక్కడ గట్టిగా పట్టుకున్నట్టు కాదు, వదిలేస్తున్నట్టే, వదులుగా ఉన్నావు. అలా వద్దామా దేవునికి? సంఘాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి, సంఘాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మోసపుచ్చొద్దు. గట్టిగా పట్టుకున్నా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ సహోదరుడా గట్టిగా పట్టుకోకుండా గట్టిగా పట్టుకున్నట్లుగా నటిస్తున్నావు అంటే వాట్ యు ఆర్ డూయింగ్ అంటే నువ్వు సంఘాన్ని మోసం చేస్తున్నావు, సంఘాన్ని మోసం చేస్తున్నావు. హోల్డ్ టైట్లీ. ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి? సంఘం. ఈ సంఘానికి ఇష్టమా కాదా? నీ దీనత్వం ఉతో దీనత్వం. ఆ దీనత్వాన్ని ఏం చేసుకుంటున్నావు? ఆ దీనత్వాన్ని గట్టిగా పట్టుకో. దీనత్వాన్ని గట్టిగా పట్టుకుందాక దేవుడు ఇచ్చాడు నీకు దీనత్వాన్ని. వదిలేస్తాం, లూజుగా పట్టేస్తున్నాం, అమ్మేసుకుంటున్నాం. మనకున్న దీనత్వం, మనకున్న జ్యేష్ఠత్వం, వీటిని ఏం చేస్తున్నాం మనము? అమ్మేసుకుంటున్నాం అవసరం రాగానే. సహోదరుడా, అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ జాగ్రత్త, గట్టిగా పట్టుకుంటే నేను కంపల్సరీ కాపాడుతాను. గట్టిగా పట్టుకోకపోతే మాత్రం మోసం చేసిన వాడు అవుతాడు. నేను ఎక్కడికి పోయాడమ్మా? రెండోదిగా ఆయన గుర్తించి ఆయన ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరంగా పోయాడు. దేవుని మందిరంకి వెళ్ళిపోయాడు. అక్కడ ఎక్కడికి పోయాడు? ఆశా భక్తులు ఎక్కడ పోయాడు? దేవుని మందిరం. సో ఎక్కడో పోతే నీకు పనులు కావు. అక్కడ ఎక్కడికి పోవాలి అక్కడికే పోవాలి. దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ ధ్యానించినప్పుడు. మామూలుగా మందిరానికి వెళ్తే పనులు కాలేదు అంటే ఇక్కడికి వచ్చినంత మాత్రాన పనులు కాలేదు. ఇవన్నీ కూడా కంపారిజన్, దాన్ని పోల్చుకోండి. ఇక్కడికి వచ్చినంత మాత్రాన పని కాలేదు, చూసినంత మాత్రాన రోగం పోలేదు, ఆయన మాట్లాడినంత మాత్రాన రోగం పోలేదు. అలానే ఇక్కడికి వచ్చినంత మాత్రాన ఏమీ కాలేదు. ఏం చేయాలి? ధ్యానించాలి. ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తున్నావు? కాన్సన్ట్రేషన్, ధ్యానంలో నువ్వు చేసినంత కూడా ఇక్కడ పెట్టు. ఇక్కడ నువ్వు ఎలా ఉంటే అక్కడ కూడా అంతే ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటే అక్కడ అంతే ఉంటుంది, దానికి సమస్య లేదు. ఇక్కడ నువ్వు ఎలా ఉంటే అక్కడ కూడా అంతే ఉంటుంది. ఆ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తున్నావు దేవుని వాక్యం పట్ల, ఆయన భారాన్ని పట్ల, ఆయన మాటల పట్ల, సహోదరుడా నువ్వు ఎంతగా భారాన్ని కలిగి ఉన్నావు ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే ధ్యానిస్తావో అప్పుడేమైందమ్మా? ఏమైంది అక్కడ? దాని అంతము, వారి అంతం వారికి అర్థమైందంట. ఎవరి అంతం? వారు ఎక్కడో కాలు జారే ప్రదేశంలో ఉన్నారు. నెక్స్ట్ పడిపోతారు. అదే మాట జ్ఞాపకం చేస్తున్నాం సోదరుడా. ఇక్కడికి వచ్చాము, ధ్యానించిన తర్వాత వీ హ్యావ్ టు అండర్స్టాండ్ నా జీవితము ఎలా నేను అంతమొందిస్తున్నాను సంగతి ఇప్పుడు తెలుసుకోవాలి. ఇక్కడ అయ్యో నేను మోసపుస్తూ, నేను అటెండ్ చేస్తూ నేను ఉంటున్నాను, నాలో అసమాధానం ఉన్నది, నాలో ఇంకేదో ఉన్నది, ఇవన్నీ చెప్పనలవి కానీ కొన్ని ఎన్నో దాచుకొని వస్తున్నాను. సోదర జరిగేది ఏంటమ్మా? ఏదో నోరు తెరిచి కూర్చుని ఏంటమ్మది? ఏదో బాగా అపరిమితంగా ఏంటమ్మా నోరు తెరిచి కూర్చుందంట. అది పాపం. ఏ సోదరు మరి ఏ విధంగా ఉన్నాం? మనం నోరు మూయించేవారు, నోరు తెరిచించేవారు కదా.
అది ఎదురు చూస్తుందంటే సహోదరుడా, మనం చూసి ఏమంటే మూసుకోవాలన్నమాట. అంతగా మన జీవితం ఉంచుకున్నాం లేదా, మనం ప్రశ్నించుకోవాల్సిన వాళ్ళు ఉంటున్నాం. దేవుడు నాతో మాట్లాడిన మాటల్ని మీతో పంచుకుంటున్నాను. అక్కడ ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నీవు నాకు ఉండగా నాకు ఏది అక్కర్లేదా? ఏంటమ్మా, నీవు నాకు ఉండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు. ఆ మాట కంటే ముందుగా చెప్పే మాట ఏంటంటే, అయ్యా మొట్టమొదటిగా ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన సన్నిధిలో సమూయేలు ప్రార్థనే ఏం చెప్పమన్నాడమ్మా? ఏలి ఏమన్నాడు? చిత్తము నేనున్నాను, ఆలకిస్తున్నాను. చిత్తము నేను ఆలకిస్తున్నాను. దేవునితో ఒక భక్తుడు చెప్పాల్సిన మాట ఏంటంటే, చిత్తము నేను లో ఐ యామ్ హియరింగ్. ఆయన అది చెప్పాలి. ఆ మాట నేనున్నాను అనే మాట, ఇదిగో నేనున్నా అని చెప్పు. ఇదిగో నేను ఆలకిస్తున్నాను, నేను వింటున్నాను, నా చెవి దీని మీద ప్రతి మాట మీద ధ్యానం ఇస్తున్నాను. ఐఎమ్ హియరింగ్, నేను వింటున్నానని చెప్పాలి. మొట్టమొదటిగా ప్రభు సన్నిధికి వచ్చిందా. నాకు ఇంకేం కావాలి? నాకు వద్దు, నీ మాటలు నాకు చాలయ్యా. ఏంటమ్మా, నీ మాటలు చాలు. దట్ ఈస్ ఎనఫ్. నాకేదో బంగారం ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు ఇంకేదో ఇవ్వాల్సిన, నాకు ఏంటమ్మా, యు ఆర్ స్పీకింగ్ డైలీ, దట్ ఈస్ ఎనఫ్. ప్రతిరోజు నువ్వు మాట్లాడుతున్నావు, చాలయ్యా, మాటలు చాలు నాకు. స్వచ్ఛమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు అని ఎప్పుడైతే ఎప్పుడైతే థింక్ చేస్తావో అప్పుడేమైందమ్మా, ఆ సాటిస్ఫై. ఏంటమ్మా, ఇదిగో నేను వినుచున్నాను, ఇదిగో నేను ఉన్నాను. రెండోదిగా పని చేయాలా. ఏంటమ్మా, గాడ్ హెస్ గివెన్ మీ వర్క్. అయ్యా నేనున్నానయ్యా పని చేయడానికి, నేను ఉత్తగా తిని పోవడానికి లేను. ఏంటమ్మా, వస్తున్నాను, వింటున్నాను అంటే బాగుంది, ఎంతబడి బాగుంది. తర్వాత పని చేయట్లేదే, దినం బయటకు పోతున్నావు, మర్చిపోతున్నావు. సిగ్గు లేదా? ఇదిగో వచ్చావు, తిని వెళ్ళిపోదాకు వచ్చినావా? తిని ఇదిగో నేను వినుచున్నానని చెప్పి ఇక్కడ నువ్వు ఎంత కరెక్ట్గా అంటున్నావో, ఇదిగో దినములు ఎక్కడ నీకు కలిసినా ఎప్పుడు చేస్తున్నావు? వాడు బ్రదర్ ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఏం చెప్పాలి బ్రదర్? ఏం చెప్పాలి? నేనున్నాను, ఐఎమ్ ఆన్ హిస్ డ్యూటీ. ఇదిగో నేనున్నాను. అడుగొచ్చు, ఇదిగో అది ఇంకొచ్చి నేనున్నాను, అదిగో. అది అన్నమాట, అది దేవుడు కోరుతుంది. ఈరోజు దేవుడు ఎవరు ఉన్నారా అక్కడ పనిచేసేవాళ్ళు? నేనున్నాను. ఆయన మిగతా ఎవరు వచ్చారు వెళ్ళిపోయారండి, ఎవరు లేరు, ఒక్కడే ఉన్నా వెరీ గుడ్, వెరీ హ్యాపీ. మన జీవితం లేదమ్మా ఆ మాట ఎక్కడిది? వింటున్నా, ఇదిగో నేను ఉన్నానంటున్నాం కానీ, ఇదిగో నేను వింటున్నా అని చెప్పి మాట బాగానే ఉండొచ్చాం కానీ, ఇదిగో నేను చెప్పండి. అక్కడ మూడోది కూడా ఏంటంటే, సరే దీనికి టైం అయిపోయింది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చివరికి ఏంటంటే అక్కడ ఏంటమ్మా, నీవు నాకుండగా నాకు ఏది అక్కర్లేదు. దాదా చేసిన మంచి పని చేసిన కూర్చో ఇక్కడ, నీకు జీతం ఇస్తా, నీకు అది ఇస్తా అంటే అసలు నాకు ఏం వద్దా, నువ్వు ఇస్తాను నాకు, నువ్వు ఇస్తాను నాకు, అయి నీకు మోటార్ సైకిల్స్ ఇస్తా, నీకు ఉద్యోగం ఇస్తా, నీకు ఆరోగ్యం ఇస్తా, అది ఇస్తా. నీవు నాకున్నావు చాలు, నాకు నీ మాటలు ఉన్నాయి చాలు, నీ పని ఉన్నది చాలు, నీ మహిమను నాకు ఇచ్చావు చాలు, ఇంకా నో మోర్ ఐ వాంట్. ఏది నేను కోరను, నాకు ఇంకేమీ వద్దు. కోరుతున్నావు అంటే అర్థం ఏంటమ్మా, యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఏంటమ్మా, నీళ్ళేం లేదు, సాటిస్ఫాక్షన్ లేదు, తృప్తి లేదు, ఇంకేదో కావాలి. అది పాతాలు అడిగినట్టే అడుగుతాడు. ఎవరా పాతాళం ఒకటే, పక్కనని గర్భం ఇంకేదో అంటారు, కావాలని ఎప్పుడు కావాలి అంటా ఉంటారు. చూసుకుంటా మీరు మన జీవితం అదే మాట.
ఇప్పుడు ఇక్కడ వచ్చిన దానికి అడగొద్దాం. ఆయన ప్రస్తుతం నేనైతే అడిగేది ఏం లేదు, చేస్తే చూసుకో అంతే. కానీ మన ఏంటమ్మా ప్రభు అని నువ్వు చేసినా ఇక నాకు చూసుకోయా నాకు ఇయ్యా అన్నా కూడా వద్దు. అసలు నాకు పని ఇచ్చావు చాలు, నన్ను కుమారుడిగా ఎంచుకున్నావు చాలు, నాకు దాసునిగా నాకు పని అప్పగించినావు చాలు, దట్ ఈజ్ ఎనఫ్. ఆ పని చేశాను, నీ దగ్గరకు వచ్చాను, మళ్ళీ తిరిగి నీ దగ్గరకు వచ్చి దాసుని నిలబడ్డాను అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే ఉంటామో సంఘ వధువుగా మనం సిద్ధపడగలుగుతాం. ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నాం అంటే ఇదిగో అప్పుడు ఏమంటాయన, అప్పుడు ఏమన్నాడా, త్వరగా రమ్మంటే ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా రమ్ము. లాస్ట్ డైలాగ్ ఏంటమ్మా, ఇదిగో నేను వచ్చుచా, ఇదిగో నేను ఉన్నా, ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా రమ్ము. లాస్ట్ అంత చెప్పగలిగితే అప్పుడు ధన్యకరమైన జీవితం. ఆ జీవితాన్ని జీవించి దేవుని కనపరుచుకుందాం, నిజమైన జీవితాన్ని జీవిద్దాం. ఈ వేస్ట్ జీవితాలు వద్దు. జీవించిన అవి జీవిస్తేనే జీవించకపోతుంది. పందులు జీవిస్తున్నాయి, ఎలకలు జీవిస్తున్నాయి కదా, ఇంకేదో వస్తున్నాయి సమాధానం. ఆ విధంగా వద్దాం మనం. ఆయన కుమారులుగా జీవితం చివరి వరకు కూడా. ఎందుకంటే ఆయన కుమారుల వంశాన్ని నేను మోసం చేయను. అటువంటి గొప్ప డెసిషన్ దేవుడు చెప్పిన మాట ఎన్నో ఉన్నాయి. దాన్ని బట్టి దేవుని వందనాలు, స్తోత్రం, హల్లెలూయా. సోదరులు